ధనవంతురాలు అయిపోవాలి కోరుకోవడానికి కూడా భయపడితే జీవితంలో ఇంకేం బాగుపడతారు. కోరికలు పెద్దగా ఉండాలి. యు అండర్స్టాండ్? కోరికలు కదా పెద్దగా ఉండాలి. ఏదో గవర్నమెంట్ జాబ్, ఏదో జాబ్, సాఫ్ట్వేర్ ఇలాంటి పిచ్చి కోరికలు కోరకూడదు. దేవుడు వచ్చినప్పుడు పెద్ద కోరికలు కూడా టాప్ పొజిషన్ లో ఉండాలి. 28th ఫ్లోర్ అదే క్లారిటీ అనేది ఎందులో టాప్ పొజిషన్ లో ఉండాలి. ఫైనాన్స్ లోనా, పాలిటిక్స్ లోనా, ఏ ఫీల్డ్ లోనూ టాప్ లో ఉండాలో చెప్పు. అలా చెప్పు అంటే రిచెస్ట్ పర్సన్ నాకు చెప్పి అదే కదా. వరల్డ్ అదే ప్రపంచంలో ఉంది. వరల్డ్ The question is why I'm asking you these questions are very simple that we people most of the times ఎందుకో పని చేస్తుంటాం, ఎందుకో మనకు తెలియదు. బట్ ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి కావాలంటే మనకేం కావాలో మనకు తెలియకపోతే you don't know how to achieve when the opportunity comes. If you don't know what you want, మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్ ఎక్కితే ప్రతి అడుగుతాడు కదా ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. నీకు తెలియకపోతే బస్సులో జర్నీ చేయడానికి నీకు అర్హత ఉండదు. అలాంటప్పుడు how do you have a right to live in this world until you have the goal in the mind? What is your target? Where you want to reach? Right. Some people want happiness. మీకు అందరికీ happiness కావాలా? Happiness కావాలా? మీరు satisfaction అన్నాం. Satisfaction అలాంటి దేవుడు ఇవ్వడు అయ్యా. Right? Let me tell you, satisfaction ఎక్కడ నుండి వస్తుంది? మనం చేసే పనిలో సాటిస్ఫాక్షన్. ఓకే, హ్యాపీగా ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతేనా? సాటిస్ఫాక్షన్ వస్తేనే హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ వస్తేనే సక్సెస్ వస్తుంది. సక్సెస్ వస్తే హ్యాపీనెస్ వస్తుంది. సింపుల్ క్లారిటీ కావాలి. మీరు హ్యాపీనెస్ ఉంటే సక్సెస్, హ్యాపీనెస్ ముందు వచ్చి తర్వాత ఫస్ట్ హ్యాపీనెస్ అనే వాళ్ళు చేయగలుగుతారు. సక్సెస్ వస్తే తర్వాత హ్యాపీనెస్ వస్తారు అనే వాళ్ళు చేయగలుగుతారు. ఓకే, వెరీ గుడ్. రైట్, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకసారి మిగతా వాళ్ళు కమెంట్లు కొట్టండి. లైఫ్ లో చాలా మంది మోస్ట్ ఆఫ్ us we think that వస్తే హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. సక్సెస్ సాధించిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఏదో సాధించిన తర్వాత రాదు. హ్యాపీగా ఉంటేనే సక్సెస్ వస్తుంది. సరే, ఏం లేకుండా ఎలా హ్యాపీగా ఉంటాం సార్? ఉండాలి. ఏమీ లేనప్పుడు హ్యాపీగా ఉంటేనే అన్ని వస్తాయి. రైట్, ఏమీ లేనప్పుడే హ్యాపీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటారంటే మ్యాటర్ వచ్చినప్పుడు బా ఇంగ్లీష్ నేర్చుకుంటే తర్వాత ఇక హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు హ్యాపీగా ఉండాలి. Because happy minds invite new challenges. Happy minds beat the stress. Happy mind can only have wonderful thoughts. It can imagine great. It can think great. హ్యాపీగా మైండ్ ఉన్నప్పుడు గొప్ప గొప్ప విషయాలు ఆలోచించగలరు. హ్యాపీగా లేనప్పుడు ఏడ్చుకు డల్గా సాడ్ గా ఉన్నప్పుడు నీ మైండ్ లో దయ్యాల కళ్ళు వస్తాయి. ఏవి రావు. అప్పుడు గొప్పగా ఆలోచించి హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవర్ హ్యాపీనెస్ ఇస్ బై సంబడి ఎల్స్. మన ఆనందం జీవితంలో ఎవరు చంపేస్తారు? మన ఆనందం ఎలా పోతుంది తెలుసు కదా. వెన్ యు ఆర్ చైల్డ్ అప్ టు 10th క్లాస్ 15 years దాకా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. లైఫ్ ఎవరు ఉంటే పేరెంట్స్ 10th క్లాస్ లో ఉన్న పిల్లల్ని పట్టుకొని మొదలెడతారు. రైట్, 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకోవాలి. ఒక్కటి దాకా ఉంటే ఫినిష్. 1 2 3 4 ఇంపార్టెంట్ చాలా చదవమని స్ట్రెస్ మౌంట్ అవుతాడు. అప్పుడు హ్యాపీగా ఉంచానండి. వెంటనే 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ చాలా క్రూషియల్. ఇది అయిపోతే జీవితం అంతా హ్యాపీ అంటారండి. 2 జైలు ఉన్నాయి. నారాయణ చేయండి. మానసికంగా చచ్చిపోతాడు, శారీరకంగా మాత్రమే. 2 సంవత్సరాల ఎమోషన్స్ అన్ని హాస్టల్లో దాచిపెట్టుకుని ఉంటాడు మనిషి. 2 సంవత్సరాల తర్వాత ఒకేసారి అందుకే ఇంత ప్రవర్తనలన్నీ అప్పుడే చూస్తారు. మీరు చూసారా? ఫుల్ ఫ్రీడమ్ రాగానే ఆ ఫ్రీడమ్ ఎలా వాడుకోవాలో వాడికి తెలియదు. ఒక్కసారి చీకట్లో వెళ్తూ ఫ్రీడమ్ రాగానే డిగ్రీలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంటాడు కదా. 4 years నా కష్టపడ్డారు. ఆ జీవితంలో చాలా హ్యాపీ అంటారు. 2 సంవత్సరాల ఆనందం తెలియకుండా కష్టపడతాడు. ఇంజనీరింగ్ అయిపోయి 1 జాబ్ చూసుకుని లైఫ్ అంతా హ్యాపీ అంటారు. నిజమే అనుకుంటాడు. మంచి జాబ్ సంపాదించుకుంటాడు. అప్పుడు అంటారు నేను చెప్పిన అమ్మాయిని చేసుకో లైఫ్ లాంగ్. మళ్ళీ కండిషన్ నేను చెప్పినా
అప్పటికి పేరెంట్స్ మాటలు నమ్ముతాడు. నమ్మి సరే అని అమ్మా నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు వీడు ఆలోచిస్తాడు, తెలుస్తుంది నాకు కాదు మా ఆవిడకి. ఉద్యోగం చేసి సెటిల్ అయిన హస్బెండ్ ఉంటే ఏ వైఫ్ కన్నా హ్యాపీ, అవును కదా? ఇది అర్థం కావడానికి 2 సంవత్సరాలు పట్టాలా అనేది నా చాలా సందర్భాల్లో మీరు చూసుకుంటారండి. ఇది మన జీవితంలో కాదండి, కొంతమంది జీవితాలు అక్కడితో కాదండి, ఇంట్లో డ్రాగ్ ఆన్ అవుతాయి. ఆవిడ మంచిదైతే వీడికి కొంచెం విముక్తి కలుగుతుంది. ఆవిడ ఇంకా అసలు తెలివైందైతే అంటది, ఏంటా సార్ పెళ్ళైన కొత్తలు బాగా 4 రోజుల తర్వాత మొదలెడుతుంది, పెళ్లికి ముందు ఎంత గ్లామర్ గా ఉండేదా నీ పొల్యూషన్ గ్లామర్, రెడ్డి కారు కొనవాడు. కారు కొనాలంటే ఎక్కువ సంపాదన కావాలి, కాబట్టి డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ 2 షిఫ్ట్. రైట్, ఆఫీసులో జాబ్ చేస్తాడు, ఇంట్లో వర్క్ ఫ్రమ్ ద హోమ్ అని ఇంకో జాబ్ చేస్తాడు. ఎక్కువ సంపాదన చేసుకుంటాడు, 1 ఇయర్ అన్ని త్యాగం చేసి మళ్ళీ ఒక కారు కొంటాడు. కారు ఎవరిది పెళ్ళి 2 సంవత్సరాలకి పిల్లలు లేరు మా అమ్మ అడుగుతున్నారు. పిల్లలు కనడానికి కూడా టైం డేట్ ఉద్యోగాలతో లింక్ పెడుతున్నారు, తెలుసు కదా? చివరికి కష్టపడి ఇబ్బంది అయితే పిల్లల్ని అంటారు. అప్పటికైనా హ్యాపీగా ఉండాలో ఉంచాలంటే ఒక ఫైన్ సండే వైఫ్ అంటది, ఎవరి పిల్లలు మనం అందరం రేపు సండే ట్యాంక్ బండ్కి వెళ్దామా? అప్పుడు అంటాడు, జీవితంలో డ్రైవర్ వర్క్ అయిపోయింది, ఖాళీగా ఉంటే చాలు బయటికి. ఇది తెలియడానికి 2 సంవత్సరాలు పట్టాలా? లైఫ్ లో ఎప్పుడు కూడా ఏది కోల్పోకూడదు. నేనేమంటానంటే ఏదో సాధించిన తర్వాత హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ షుడ్ బి అలాంగ్ ద వే బట్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వే. హ్యాపీనెస్ అనేది దారంటా ఉండాలి, టార్గెట్ చేరుకున్నాను కాదు. ఆఫ్టర్ లర్నింగ్ ఇంగ్లీష్ యు విల్ నాట్ బి హ్యాపీ, యు షుడ్ నో హౌ టు బి హ్యాపీ బై లర్నింగ్ ఇంగ్లీష్. రైట్, when you are trying for your target, when you are reaching your goal, మీ గోల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఎఫర్ట్ లో ఆనందంగా ఉండాలి, అప్పుడు గోల్ ఈజీగా రీచ్ అవుతారు. అందుకే అంటారు, సక్సెస్ ఇస్ a road which is always under the construction, there is no end for this. Success is a road which is always under the construction, there is no end for this. సక్సెస్ అనే రోడ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంటుందట, అంటే రీచ్ అవ్వడం అనేది ఉండదు. when you achieve one goal there is another goal, when you achieve one goal there is another goal. Life long you should keep on achieving. That's why you should know how to be happy while traveling but not after reaching, because there is no end point. What I mean to tell you is, try to learn and try to earn, but while doing this never happy ఉండడానికి మర్చిపోకూడదు. Let me tell you happiness. Pramod Bhatra, famous management consultant, Pramod Bhatra అంటాడు, if you want to be happy for an hour, 1 hour హ్యాపీగా ఉండాలంటే లవ్ ద జాబ్, 1 hour హ్యాపీగా ఉండాలంటే మధ్యాహ్నం నిద్రపోంటాడు. లంచ్ అయిపోగానే 10 నిమిషాలు నిద్రపోతేనంటే 1 hour హ్యాపీగా ఉంటాడు. 1 డే హ్యాపీగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళాలట, 1 వీక్ హ్యాపీగా ఉండాలంటే టూర్ వెళ్ళాలట. బట్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే లవ్ ద జాబ్ దట్ యు డూ అంటాడు. లవ్ ద జాబ్ వాట్ ఎవర్ యు డూ, యు విల్ బి హ్యాపీ లైఫ్ లాంగ్. చేసే పనిని ప్రేమించాలట. The question is, whatever it is a job. If I am a teacher, I should love teaching. When I love teaching, I will be happy every day 10 hours. Mental నేను రోజు డాన్స్ మీద గడిపేస్తాను. So if I love teaching every day, I will be happy 10 hours. When I am happy, I work differently. That gives wonderful result. So that my social status improves, my family status improves. Am I right or not? Yes, sir. What I say is, love the job whatever you do. చేసే పనిని ప్రేమించండి, whatever it is. If a housewife doesn't love cooking, every day she feels a help to get into the kitchen early morning. And రోజు ఆ హౌస్ వైఫ్ అంటే ఆవిడ వంట అంటే ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం లేకపోతే కిచెన్ లో వెళ్ళడానికి నరకం చూస్తారు పొద్దున్నే. అలా ఆవిడ ఇష్టం లేకుండా ఆయన వంట చేస్తే ఇంట్లో వాళ్ళు నరకం చూస్తారు తినే. whatever it is, ఏ జాబ్ అయినా కానివ్వండి, చిన్నదా పెద్దదా అనేది కాదండి. రోడ్లు నడిచినా కూడా ఎంజాయ్ చేస్తే ఆ పని నీట్ గా ఉంటుంది కదా. అండ్ యూ విల్ ఎంజాయ్. ఓన్లీ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం ఓన్లీ విత్ యువర్ ప్రొఫెషన్ యువర్ వర్క్. రోజు 10-12 గంటలు మన ప్రొఫెషన్ తో గడుపుతాం. ఫ్యామిలీ మెంబర్స్ తో పొద్దున 2 hours, సాయంత్రం 2 hours మాట్లాడుతాం. But 10 hours you spend your time only patient. That's why first thing is you have to love the job whatever you are doing. Now let me ask you, most of your students, when you go to college, what is your job in the college? College lo మీ జాబ్ ఏంటి? Studies. అంతే కదా? But the question is, do you love your studies? స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ జాబ్ ఏంటి? కాలేజ్ అంటే స్టడీస్. మనం చదువుని ప్రేమించాలి. ప్రాబ్లమ్ ఇస్ we go to college, we don't love studies, we love somebody else. There are all the mental problems. Will it happen or not? Now my question is, when you come to Mehta Institute of English, what is your job here?
Learning? Really, do you love? If you really love learning English, you never speak in Telugu. You know this? If you really love talking in English, you never get scared to come onto the dais. If you really love speaking in English, you never bunk doing the homework. You never bunk the classes. మనం ఇష్టమైన పని, మనం ప్రేమించే పనికి మనం ఎప్పుడు దూరం కాము. మీకు తెలుసో లేదు? ఇష్టమైన పని ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా చేస్తూనే ఉంటాం. కానీ మనం ఆ పనికి చెయ్యట్లేదంటే దాని మీద మనం ప్రేమ లేదు అని అంటాం. ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఆనెస్ట్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. There are only two greatest factors in the life. One is a love and there is a fear. Love and fear, these are the two things that motivate the people a lot and lot. ప్రేమ మనుషుల్ని మోటివేట్ చేస్తుందండి, భయం మనుషుల్ని మోటివేట్ చేస్తుంది. One is a love and there is a fear. These are the two factors that motivate the people a lot and lot. Now the first thing today I want to talk about is the love. Increase your love towards language, increase your love towards speaking, increase your love towards earning money, increase your love towards getting name and fame in the life. When you love all these things, then you automatically grow in the life, you get all the energy. But మనం ఏంటంటే మనం చేసే పని మీద ప్రేమ లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది. Let me ask you one question. Today evening seminar is announced at 6 o'clock. Am I right? Yes. But exact 6 తర్వాత దాదాపు 20-30 మంది వచ్చి ఉంటారు, అవునా? 6 తర్వాత 6:05 దాకా 6:10 దాకా మామూలుగా అంటున్నాం, వచ్చారా లేదా? వచ్చారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెమినార్ నేను మార్నింగ్ భాషలో అనౌన్స్ చేశాను, రేపు ఈవినింగ్ నేను సెమినార్కి రావాలంటే లేదు సార్, అవ్వదు సార్, రాలేదు సార్ అన్న. దట్స్ ఫైన్, డిఫరెంట్ పీపుల్ హావ్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఐ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. ఇప్పుడు ఇదే సెమినార్ నెక్స్ట్ సండే మార్నింగ్ 4 o'clock పెట్టాను అనుకోండి, ఎంతమంది వస్తారు? చేయొద్దాం కదా, నిజంగా నెక్స్ట్ సండే పెడతాను. రైట్. ఇదే ఇంకో క్వశ్చన్ అడిగాను, ఎంతమంది ఆనెస్ట్గా చెప్పండి, ఎంతమంది రారో చేయొద్దండి, రాలేని వాళ్ళు ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు. రైట్. ది పేరెంట్ గ్రీన్ షర్ట్ బాబు, బాబు ఎందుకు రావు చెప్పగలవా? ఎర్లీ మార్నింగ్ యూ కాంట్ వేక్ అప్ అండ్ కమ్. యు ఆర్ బ్యాచిలర్. What are you studying? You are doing job? Okay. What about you, man? You are just now searching for a job. You are also a bachelor. You are married. You are searching for a job. And you are bachelor. బ్యాచిలర్స్ యాక్టివ్గా ఉంటారు, అందుకే అడుగుతున్నాను. ఇంకెవరు రానని చెప్పారు, ఇక్కడ చేయలేదు చెప్పారు. ఎందుకు జూబ్లీస్ లో మార్నింగ్ కుక్కలైపోతుంది. ఫయాజ్, ఫయాజ్, wonderful. Thank you, Fayaz. Honestly, you accepted me. Thank you, sir. Fayaz cannot come early morning because he is getting scared of the dogs early morning. అంతేనా? బట్ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇంకోటి అడుగుతాను, ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను. నువ్వు సెమినార్ అయితే రోడ్ మీదకి వెళ్ళావు, అక్కడ నీకు ఒక అందమైన అమ్మాయి కలిసింది. కలిసే అమ్మాయి అంటే నేను ఢిల్లీ నుండి వచ్చాను, నాకు ఇక్కడ ఎవరు తెలియదు. నువ్వు పరిచయమైన కొద్దిసేపట్లో చాలా క్లోజ్ అయిన అమ్మాయి. మనది ఫయాజ్ వండర్ఫుల్ కమ్యూనికేషన్, ఇలాంటి స్మార్ట్ బాయ్ కోసం ఇస్తున్నాను. మా ఫ్రెండ్స్ అంతా చెప్పారు, హైదరాబాద్లో ఉన్నట్ట ట్యాంక్ బండ్ చాలా రొమాంటిక్ ప్లేస్ అంట. రేపు అర్లీ మార్నింగ్ నీ చేతిలో చేసి నీ భుజం మీద తలవాల్చి అలా రొమాంటిక్ గా ట్యాంక్ బండ్ మీద వాకింగ్ చేయాలని మార్నింగ్ 5 o'clock వస్తావా అని అడిగింది. ఇప్పుడు కూడా ఆనెస్ట్గా చెప్పాలి, సెమినార్ చేసిన అన్నావు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆనెస్ట్గా చెప్పాలి, వెళ్తావా? అదే అన్నా మరి ఇంతకుముందు కానీ ఈ సెమినార్ మళ్ళీ రాదు. సో కుక్కలు ఉంటాయి కాబట్టి సెమినార్కి అయితే కుక్కలు ఉంటాయి, కుక్కలు మరి వ్యవసాయ very interesting also, very good, thank you. I appreciate Fayaz. Now the question is, seminar ki ramante ana ఆలోచన లాగా ఉంటుంది. ఇలాంటి సెమినార్ బోర్డు ఇది ఎవరు మారడు చెప్పాడు. బట్ అదే అమ్మాయి తెలిసినప్పుడు రాత్రి నిద్రపోతారా? నిద్రపోతే అబ్బాయి కదా, ఎందుకంటే రాత్రి వెళ్ళుకుంటాడంటే ఫ్రెండ్ తోడు తెచ్చుకుంటాడు కావాలంటే, బట్ సమ్ హౌ హీ విల్ అరేంజ్ సమ్ వెహికల్ ఆర్ సంథింగ్ ఎల్స్, రైట్? బికాజ్ హీ లవ్స్ as any boy